ఇది పాతకాలం కమాన్ ఉన్నట్టుంది, బాగుంది. సో ఇదే అనమాట ఎంట్రన్స్. టైమింగ్స్ వచ్చేసి 10 to 5. ఎంట్రన్స్ జస్ట్ 10 రూపీసే. అప్పటిదాకా మంచిగానే ఉండే, ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది. అది కోట, అది ఫిరంగి. కొంచెం భయపడ్డా, అరిచిన కదలుతూనే ఉన్నాయి పైపులు. సో సేమ్ మనకు కొంచెం గోల్కొండ లాగానే ఉంటుంది, కానీ అంత పెద్దగా ఉండదు, కొంచెం చిన్నది గోల్కొండ కంటే. కానీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కంపల్సరీ తీసుకోండి, లేకపోతే చాలా సఫర్ అవుతారు, చాలా వేడిగా ఉంటుంది. సో అలా వచ్చాము ఎంట్రన్స్ లోపలికి వచ్చి మొత్తం ఆ పై దాకా వెళ్తాం అన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చిండే అనమాట, కోవిడ్ ఉండే, మళ్ళీ అప్పుడు బంద్ చేశారు, ఎంట్రీ లేకుండే. మళ్ళీ ఈ మధ్యనే ఓపెన్ అయింది లాస్ట్ 6 monthsలో. ఇన్ని ద్వారాలు దాటుకొని రాజు వద్దకు చేరాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పట్లో. కానీ ఇవన్నీ చూస్తుంటే రాజుల కాలంలో ఒక 2 సంవత్సరాలు లైఫ్ గడిపితే బాగుంది అనిపిస్తుంది. సో ఈ లొకేషన్కి మస్తు మంది వస్తారు అన్నమాట ఫోటోషూట్స్కి. కరీంనగర్లో ఫోటోషూట్స్ ఇక్కడ బాగా అవుతాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ. సో ఇవన్నీ మీకు ఎట్లా గూగుల్ మ్యాప్స్లో అంతా తెలిసిపోతుంది, కానీ ఒక బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడ ఒక 4-5 డైనాసిటీస్ మస్తు భయంకరంగా కొట్టుకున్నాయి అనమాట. అందుకే ఈ ఫోర్ట్ ఇప్పటి వరకు ఇంకా ఇట్లనే ఉంది. ముఘల్స్, నిజామ్స్. ఏంటంటే 8 gates ఉన్నాయంట, 2 walls ఉన్నాయి పెద్దవి రాకుండా ఉండడానికి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, మసీదులు ఉన్నాయి, ఇంకా జైల్స్ ఉన్నాయి, రాణి మహల్ ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఫుల్ ఉంటుండే అనమాట. మొత్తం పైకి వెళ్ళాక అబౌట్ 250 steps ఎక్కాలన్నమాట మొత్తం మనం పైకి ఎక్కడానికి. చెప్పాలంటే ఇక్కడ మొత్తం ఇక గన్స్, ఆర్మర్ ఇవన్నీ ఇక్కడ అన్నీ స్టోర్ చేస్తుండే. 1905 దాకా ఎల్గందల ఉండే క్యాపిటల్, తర్వాత కరీంనగర్కి మారిపోయింది. జైలు లాగానే ఉంది మొత్తం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఉంటారు మన వాళ్ళు ఇది పాడు చేయడానికి, ఓయ్ వంశీ అంట. అసలు ఎవరు మెయింటెనెన్స్ ఇక్కడ ప్రాపర్గా లేదు. ఇంతకుముందు అన్ని లైట్ షో, లేజర్ షోస్ ఇవన్నీ ఉంటుండే, ఇప్పుడు ఏం లేవు ఇక్కడ ఇంకా. సో మా ట్రెక్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఓకే, ఎక్కుతావా మళ్ళీ పడిపోతావా? నేను ఎప్పుడు పడిపోయినా అక్కడ ఫోటో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ ఇక్కడ అవుతాయి అన్నమాట. బాగానే వస్తుంది క్రౌడ్ కొంచెం. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది మనకు, పక్కనే మానేర్ రివర్ కనిపిస్తుందా చూడండి రైట్ సైడ్లో. పక్కనే ఉందిగా, హార్సులదే ఇది, గుర్రాలదే అనుకుంటా. ఇదేదో మొత్తం హార్స్లో ఇక్కడ ఫుడ్ తినిపించే ప్లేస్ అనుకుంటా. బ్యాక్ సైడ్లో కనిపిస్తుందా, అదే మానేర్ రివర్. వర్షాకాలంలో ఫుల్ వాటర్ ఉండేది, ఇప్పుడే తగ్గిపోయినాయి.
మనం కొంచెం వచ్చినట్టున్నాం, మొత్తం ఇంకా కొంచెం ఆ పై దాకా వెళ్ళాలి. ఓ గైస్, ఇదే అనమాట జైలు. పైన 2 బొక్కలు ఉన్నాయి కదా ఫుడ్కి, గాలి కోసం అనుకుంటా. సేమ్ మన గోల్కొండలో కనిపిస్తుంది కదా, అట్లాంటిదే ఇది కూడా ఆల్మోస్ట్. అటు సైడ్ వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ అటు లేదు, బంద్ చేసినట్టున్నారు. మనం పైకి వెళ్దాం. గోప్రో పట్టుకొని ఫోటో దిగిన ప్లేస్ ఇదే ఇక్కడ. ఈ ఫొటోస్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తాయి. ఇదే నా ఇన్స్టాగ్రామ్, చూడండి కనిపిస్తాయి. మస్తు మస్తు ఫొటోస్ వస్తాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడికే అవుట్ అయిపోయినా, ఇప్పుడు కొంచెం స్టామినా పెరిగింది, ఇంకొంచెం పైకి వద్దాం. కష్టంగా ఉంటుందంటే చాలా ఎక్కువ ఉందన్నమాట, లెంత్ 2 feet ఉంది ఒక్కొక్క స్టెప్కి. అందుకే వాటర్ బాటిల్స్ మాత్రం పక్కా, లేకపోతే అది చచ్చిపోతారు. వాటర్ లేకుండా ట్రెక్ చేయాలంటే కష్టమే. ప్లస్ సమ్మర్లో వచ్చాం, మంచి సమ్మర్లో. అడ్వెంచర్ ఇంత జల్ది ఎక్కినాం ఇవాళ. సో ఆల్మోస్ట్ వచ్చినట్టే, కొంచెం ఇంకొంచెం ఉంది. అదే అనమాట మానేర్ రివర్. వర్షాకాలంలో మొత్తం ఫుల్ ఉంటుంది, ఇప్పుడు ఏం వాటర్ లేవు అసలు. ఏదో బావిలా ఉంది. ఒకటి ఇటు భయపడ్డామా. సో ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసినట్టే. గుడ్డేళ్ళు ఉంటుండే ఒక కాలంలో. ఇటు పారా, అటు భయపడుతున్నా, భయం లేదన్నా. అప్పట్లో ఒక టైం ఉండే అన్న ఇట్లా. అప్పుడు అప్పుడు చూస్తే అంత గజ్జ గజ్జ మొత్తం. మనం అక్కడెక్కడో అక్కడ నుంచి ఇంత పైకి వచ్చాము. సింపుల్ ట్రెక్కే కానీ కొంచెం ఈ వాటర్ ఉండాలి, వేడి లేకపోతే ఆరామ్సే పైకి రావచ్చు, లేకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇటు రూట్ ఉంది. సో మనం మొత్తానికి ఫైనల్ పార్ట్, టాప్ పార్ట్ ఇదే అనమాట. చూసారు కదా, ఇక్కడ ఉంటుంది. ఇదే అనమాట, 2 minars ఉంటాయి ఇక్కడ. టాప్ పాయింట్ ఆఫ్ ఎలగందల్ కిలా. ప్లాస్టిక్ అంతా ఇంకా ఫస్ట్ ఉంటారు పాడు చేయడానికి.
ఇది అన్నమాట ఒకప్పటి మా కరీంనగర్ క్యాపిటల్ ఎలిగెందుల. ఎలిగెందుల ఊరు. సో ఇది ఫైనల్ పాయింట్. ఇక చూసారు మొత్తం ఇది టాప్ ఆఫ్ ది హిల్ ఫోర్ట్. ఇదే అక్కడ చూడండి, అక్కడ బర్రెలు ఎంత చీమల్లా కనిపిస్తున్నాయో. ఇష్ట మెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఫైనల్. ఇంకా ఇక్కడ ఫిరంగి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇలా ఉంటుంది అన్నమాట ఫోర్ట్. యాక్చువల్గా మొత్తం ఇలా పాడైపోయింది, కానీ ఒకప్పుడు మంచిగా ఉండేది అనుకుంటా. సో మా వాడికి ఒకసారి బెట్ కడుతున్నా, కలుపుతాడంట. కలిపితే చికెన్ బిర్యానీ పార్టీ చూస్తాను బాబాయ్ టైమింగ్. ఓకే గైస్, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. ప్రాబబ్లీ వీడియో కల్లా మన కొత్త బైక్ వచ్చేస్తుంది అనుకుంటా. సో అదే అనమాట ఎలిగెందల్ ఫోర్ట్. ఈ కరీంనగర్ 2 days అలా హోలీకి హాలిడే అని వచ్చిండే కదా. సో ఫస్ట్ వీడియో అది కూడా చూడండి, అండ్ ఇది సెకండ్ పార్ట్ ఎలిగెందల్ ఫోర్ట్. ఇది కూడా బాగుంటుంది.